హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, డాక్యుమెంట్ కంట్రోలర్ తన ఫైల్స్ను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. ఇండెంట్, పర్చేజ్ ఆర్డర్, డెలివరీ నోట్స్, tender drawings, specification, material submittals, shop drawings, as-built drawings, punch list, permit to work, safety, O&M manuals, gate pass, attendance, inspection, కరస్పాండెన్స్. చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం. సి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్కు శాంపుల్స్ మొత్తం రెడీ చేసి పెట్టాం. ఎందుకంటే ఒక్క రోజంతా మొత్తం కూర్చున్నా కానీ సరిపోయినంత డాటా. ఎందుకంటే నేను చెప్పాను కదా, 40 ఫీట్ కంటైనర్స్ 40 అయినాయి అని చెప్పాను. ఎన్ని? 40 ఫీట్ కంటైనర్స్. 14 కంటైనర్స్లో మొత్తం డాక్యుమెంట్స్ నిండిపోయాయి అని చెప్పాను. నా $2 బిలియన్ ప్రాజెక్ట్లో 800 మెగావాట్ పవర్ ప్లాంట్లో. ఫ్రెండ్స్, సేమ్ నేను అక్కడ ఎలా చేశామో అలానే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ అయితే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. ఒక డాక్యుమెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అడగగానే సెకండ్లలో, నిమిషాల్లో ఇలా తీసుకొచ్చి ఇచ్చే విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు మనం ఇక్కడ చేశాం. అయితే మిత్రులారా, ఇంతకుముందు ఏమనుకున్నామంటే హైదరాబాదులో కండక్ట్ చేద్దాం అనుకున్నాం. హైదరాబాద్ అయ్యేసరికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళడము, రెంట్స్ హెవీ, ఇవన్నిటి వల్ల మేము మన కోరుట్లలోనే కండక్ట్ నిర్వహించాలనుకుంటున్నాం. దయచేసి మీరు ఇక్కడికే రండి. ఈ నాలెడ్జ్నంతా ప్రాక్టికల్గా తీసుకొని వెళ్ళండి. ఈ నాలెడ్జ్నంతా ప్రాక్టికల్గా తీసుకొని నేర్చుకొని వెళ్ళండి. ఈ నేర్చుకొని వెళ్ళడం వల్ల మీరు ప్రాజెక్టులోని డాక్యుమెంట్స్ను ధైర్యంగా చేయగలుగుతారు. మీరు మంచి డాక్యుమెంట్ కంట్రోలర్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, మన కోరుట్ల అన్నది ఎక్కడ ఉంది? చాలామందికి డౌట్. కోరుట్ల ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ అండి. ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్లో కోరుట్ల ఉంటుంది. ఇప్పుడు జగిత్యాల డిస్టిక్ట్. ఏ డిస్టిక్? జగిత్యాల. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుండి, జుబ్లీ బస్ స్టేషన్ నుండి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది కోరుట్ల మెట్పల్లి. అయితే ఇక్కడ మీరు కోరుట్ల బస్సు ఎక్కినా కోరుట్లకు వస్తారు, మెట్పల్లి బస్సు ఎక్కినా కోరుట్లకే వస్తారు. ఎందుకంటే మెట్పల్లి వెళ్ళాలంటే కోరుట్ల మీదుగానే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ డాక్యుమెంట్ ఫైలింగ్ విధానం మీకు నచ్చి ఉంటుంది. అయితే మీకు మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ నేర్చుకోవాలనుకుంటే మీకు ఇంకొక ప్లస్ ఉంటుంది. ఒకటి, నేను ప్రత్యక్షంగా చెప్తాను. 2,
వీటన్నింటినీ తిప్పి తిరిగేసే భాగ్యం మీకు దొరుకుతుంది. దీనివల్ల మీకు సపోజ్ నేను అన్నాను మెటీరియల్ సబ్మిటల్ అన్నాను అనుకోండి, నేను స్పేస్లో మాట్లాడినట్టు ఉంటుంది. వాట్ ఈజ్ మెటీరియల్ సబ్మిటల్ అన్నది మీరు చూడాలనుకుంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి ఓహో ఇదా మెటీరియల్ సబ్మిటల్, ఇందులో ఈ డీటెయిల్స్ ఉంటాయా అని చెప్పి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఓన్లీ తెలుగులోనే చెప్తారా అని. తెలుగు మే నహీ హై, తెలుగు హిందీ ఇంగ్లీష్ మే భీ మై బతా సక్తా హూँ. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను అండ్ హిందీలో కూడా చెప్తాను. कोई दिक्कत नहीं, कोई प्रॉब्लम नहीं है, क्योंकि 12 साल बिता के आया मैं गल्फ में. 12 సంవత్సరాలు నేను గల్ఫ్లో పని చేసి వచ్చాను కనుక ఫ్రెండ్స్, నేను తెలుగు హిందీ ఇంగ్లీష్లో చెప్పగలను. ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే, బీయింగ్ అన్ ఇంజనీర్ ఐ వాస్ taught to speak in English. I will teach you very decently in English, no issue. Subject will come like that. Okay, and moreover we will give you the material, spiral binded book also we will give. That I will show you next. See, my concept is simple. I want you to get the job, and I want you to get the job with a decent salary. ఎక్కువ డబ్బులతోటి, ఎక్కువ శాలరీతోటి మంచి ఉద్యోగం పొందాలి, గౌరవవంతమైన ఉద్యోగం పొందాలి. మీరు సగౌరవంగా కాలరెత్తుకొని పని చేయాలన్నది నా ఆలోచన ఫ్రెండ్స్. మన తెలుగు